హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ వాణి. ఇవాళ మనం ఈ వీడియోలో వినబోతున్నాం వెంటాడే నీడ పార్ట్ 15. ఫ్రెండ్స్, మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేయండి. మరింత ఆలస్యం వినిద్దామా? తండ్రితో మాట్లాడాక లెక్చరర్ నరసింహారావు గారికి ఫోన్ ఇచ్చింది దీక్ష. శంకర శాస్త్రి ఆయనతో మాట్లాడుతూ, ఆ అమ్మాయికి ప్రమాదం ఏమీ ఉండదు, కాసేపటికి స్పృహ వస్తుంది. ఇక మా అమ్మాయిని అక్కడే నలుగురిలో ఉంచుకో, ఒంటరిగా ఎక్కడికి వెళ్ళనివ్వద్దు. మేము కారులో ఊరికి బయలుదేరుతున్నాం. దీక్షను అక్కడే పికప్ చేసుకుంటాను అన్నాడు. ఇంత అర్జెంటుగా ప్రయాణమా? సర్లే, ఎక్కడికని అడగకూడదు. ఇంతకీ మీ బావమరిది గారి అబ్బాయి, అదే ఆ సుమంత్ ఆచూకీ ఏమైనా దొరికిందా? ఇంకా తెలియలేదు నరసింహ. ఆ అబ్బాయి కోసం మృత్యుంజయ హోమం చేయించాలని అనుకున్నప్పటి నుంచి ఏవో కష్టాలు వస్తున్నాయి. రేపు ఉదయం వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే హోమం జరిపించాలని నిశ్చయించాను. నన్ను అక్కడికి వెళ్ళనివ్వకుండా ఎవరో ప్రయత్నిస్తున్నారు. అది మనిషో లేక దుష్ట శక్తో తెలియడం లేదు అన్నాడు శంకర శాస్త్రి. నువ్వు పూనుకున్నాక ఏ దుష్టశక్తి అయినా పారిపోవలసిందే. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నీ శక్తి నాకు తెలియదా? నీకు తోడుగా నన్ను కూడా రమ్మంటావా అని అడిగాడు నరసింహారావు. నా ప్రాణమిత్రుడివి, అవసరమైతే నీ సహాయం అడుగుతాను. నేను కాసేపట్లో అక్కడికి వస్తాను. అమ్మాయిని కూడా నాతో తీసుకుని వెడతాను అన్నాడు శంకర శాస్త్రి. వాతావరణం చూస్తుంటే పెద్ద వర్షం పడేలాగా ఉంది. మీ బావమరిది ఉండేది కృష్ణాపురమే కదా? ఆ దారి మొత్తం హైవే కాదు, 10 కిలోమీటర్లు మట్టి రోడ్లో వెళ్ళాలి అని ఆలోచిస్తూ చెప్పాడు నరసింహారావు. అందుకు సమాధానంగా శంకర శాస్త్రి మాట్లాడుతూ, నిజానికి రేపు ఉదయాన్నే బయలుదేరాలనుకున్నాను. కానీ ఈ మబ్బులు చూసి వర్షం పడి రోడ్డు నానక ముందే వెళ్ళాలని ఇప్పుడే బయలుదేరాం. తిరుగు ప్రయాణం లేట్ అయినా పర్వాలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు హోమం జరిపి తీరాలి. అదే నా తాపత్రయం అన్నాడు. తిరిగి రావడం లేట్ అయ్యే పనైతే దీక్షను తీసుకుని వెళ్ళడం ఎందుకు? అనవసరంగా కాలేజీ పోతుంది కదా. నువ్వు వచ్చే వరకు మా ఇంట్లో ఉంచుకుంటాను, మాకేమీ ఇబ్బంది లేదు అన్నాడు నరసింహారావు. మా బావమరిదికి సుమంత్ తర్వాత మరో 2 ఆడపిల్లలు ఉన్నారు కదా. వాళ్ళు దీక్షను చూడాలనుకుంటున్నారు. కలిసి చాలా రోజులైందనుకున్నారా? లేకుంటే మీ ఇంట్లోనే ఉంచేవాడిని. ఇదిగో నీ దగ్గరికి వచ్చేశాను, మీరు కనిపిస్తున్నారు అన్నాడు శంకర శాస్త్రి. అతను కారు దిగేసరికి దీక్ష కట్ చేసిన ఉల్లిపాయను నీలిమ ముక్కు దగ్గర ఉంచి వాసన చూపిస్తోంది. శంకర శాస్త్రిని చూసిన నరసింహారావు దీక్ష కారు దగ్గరికి వచ్చారు. నరసింహ, దీక్షను తీసుకుని వెళ్తున్నాను. ఆ అమ్మాయికి ఆపదేమీ కలగదులే, స్నేహితుడితో అన్నాడు శంకర శాస్త్రి. దీక్షది కూడా నీలాగే ఇతరులకు సహాయం చేసే గుణం. నువ్వు చెప్పావటగా ఉల్లిపాయ వాసన చూపించమని, అలాగే చేసింది. ఆ అమ్మాయి నీలిమ అప్పుడే కాస్త కదులుతోంది అన్నాడు నరసింహారావు. పార్వతమ్మ కారులోంచి ఆయన్ని పలకరించింది. ఫ్రెండ్స్ దగ్గర, నరసింహారావు గారి దగ్గర సెలవు తీసుకొని దీక్ష కారు ఎక్కింది. కారు వెంటనే వేగంగా కృష్ణాపురం వైపు కదిలింది. మరో 2 నిమిషాల్లోనే ఉరుములు మెరుపులతో మొదలైన పెద్ద వాన. మా అన్నయ్య గారి పిల్లలు హాస్టల్లో ఉన్నారు. నరసింహారావు అన్నయ్య గారు చెప్పినట్లు దీక్షను వాళ్ళింట్లోనే ఉంచితే సరిపోయేది కదండి అంది పార్వతమ్మ. చూడు పార్వతి, సుమంత్కి సహాయం చేయాలనుకున్నందుకు మనకు ఇబ్బందులు కలుగుతున్నాయి. మనకు సహాయం చేయబోయి నరసింహారావు చిక్కుల్లో పడడం నాకు ఇష్టం లేదు. పైగా ఈ సమయంలో దీక్ష మన దగ్గరే ఉండడం మంచిది
అన్నాడు శంకర శాస్త్రి. మన వల్ల ఇంకొకరు బాధపడకూడదనేదే భర్త మనస్తత్వానికి ఆనందపడింది పార్వతమ్మ. కారు సుందరయ్య అంకుల్దే కదా నాన్న? ఇంతకు ముందు కూడా ఒకసారి ఈ కారులో వెళ్ళాం కదా అని అడిగింది దీక్ష. అవునమ్మా, ఎప్పుడైనా అవసరమైతే కారు పంపిస్తాను అని చెప్తూ ఉంటారాయన. ఒకసారి మనందరం ఈ కారులో పరిటాల వెళ్ళాం అని చెప్పాడు శంకర శాస్త్రి. ఆ రోజు ఆయన పంపిన డ్రైవర్ చాలా ఓపిగ్గా మనల్ని అడిగిన చోటికల్లా తిప్పాడు అని గుర్తు చేసుకుంది దీక్ష. అవును దీక్ష, అతను ఊరెళ్ళాడట. అడక్క నేను కారు అడిగినప్పుడే ఇలా అయిందేంటని సుందరయ్య గారు చాలా బాధపడ్డారు. ఆయనే స్వయంగా డ్రాప్ చేస్తానన్నారు. కానీ నేను ఒప్పుకోకపోవడంతో వేరే మనిషిని ఏర్పాటు చేసి కారు పంపిస్తానని చెప్పారు. హడావిడిగా కారు ఎక్కేశానే గాని కనీసం ఈయన పేరైనా అడగలేదు. ఇప్పుడు చెప్పు బాబు, నీ పేరేంటి అని అడిగాడు శంకర శాస్త్రి. సుందరయ్య గారు చెప్పలేదా? తన పేరు చెప్పకుండానే ఎదురు ప్రశ్నించాడు ఆ వ్యక్తి. సమాధానం చెప్పకుండా ఎదురు ప్రశ్న వేయడంతో కాస్త కోపం వచ్చింది శంకర శాస్త్రికి. అయినా తమాయించుకున్నాడు. అంతలో హైవే నుంచి కృష్ణాపురం వెళ్లే మట్టి రోడ్డు వచ్చింది. ఆ రోడ్లోకి వేగంగా కారు తిప్పాడు డ్రైవర్. ఆ విసురుకి వెనక సీట్లో ఉన్న ముగ్గురు అదిరిపడ్డారు. అప్పటికే ఆ రోడ్డు మొత్తం గుంతలు పడి బురదగా తయారయ్యింది. అయినా వేగం తగ్గించలేదు డ్రైవర్. ఇదిగో, నీ పేరేమిటన్నావు? సర్లే, నీకు చెప్పడానికి ఇబ్బంది అయితే సుందరయ్య గారినే ఫోన్ చేసి అడుగుతాన్లే అంటూ ఫోన్ చేయబోయాడు శంకర శాస్త్రి. అంత తొందర ఎందుకయ్యా? డ్రైవింగ్లో ఉండి జవాబు చెప్పలేదు. నా పేరు గోవర్ధన్ బాబు. చాలా? ఇంకా వివరాలేమైనా కావాలా అని హేళన కూడిన స్వరంతో చెప్పాడు డ్రైవర్. ఉలిక్కిపడ్డాడు శంకర శాస్త్రి. అప్రయత్నంగా అతని చేతిలో ఉన్న సెల్ జారి కింద పడింది. వంగి తీసుకోబోతుండగా కారు ఒక గుంటలో పడి పెద్ద కుదుపు రావడంతో ఆయన తల ముందు సీటుకు బలంగా కొట్టుకుంది. ఆయన తల నుండి రక్తం బొటపటా కారింది. మిస్టర్, ముందు కారాపు, నాన్నగారికి రక్తం కారుతోంది అంది దీక్ష కోపంగా. ఉరుములు మెరుపులు చూస్తున్నారుగా, ఊరికి దూరంగా ఉన్న ఇలాంటి ప్లేసుల్లోనే పిడుగులు పడేవి. తొందరగా ఇల్లు చేరుకుంటే అందరికీ మంచిది. అందుకే ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాను. అయినా మీరు ఆపమన్నారుగా, అదిగో ఆ ఊడల మర్రి చెట్టు కింద ఆపుతాను అన్నాడతను. కారు మరో 2 గంటల్లో పడి రోడ్డు పక్కన ఉన్న మర్రి చెట్టు కింద ఆగింది. పార్వతమ్మ తన చేతి సంచిలో ఉన్న టవల్తో భర్తకు కట్టుకట్టబోయింది. కార్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండాలి అంటూ వెదిగింది. టించర్, దూది, బ్యాండేజ్, క్లాత్ ఆమె చేతికి ఇచ్చాడు. ఆయన తల నుండి రక్తం ఆగకుండా కారుతోంది. భర్త తలకు తగిలిన గాయానికి టించర్ పోయడానికి మూత ఓపెన్ చేయబోతుండగా, ఎందుకైనా మంచిది, ఒకసారి వాసన చూసి పోయండమ్మా అన్నాడు డ్రైవర్. తన భర్తకు విభూది ఇచ్చే ముందు వాసన చూడడం గుర్తొచ్చింది ఆమెకి. ఎప్పటి బాటిలో అది, ఎక్స్పైర్ అయి ఉంటుందేమో అని వాసన చూడమన్నాను. మీకు మరేం గుర్తుకు వచ్చిందో వెనక్కి తిరిగి అన్నాడు డ్రైవర్. అతను మాస్క్ పెట్టుకుని ఉండడంతో ముఖం సరిగ్గా కనపడడం లేదు. గోవర్ధన స్వామిగా వచ్చింది అతనా కాదా అని ఆలోచిస్తున్నారు శంకర శాస్త్రి, అలాగే పార్వతమ్మలు. అప్పుడతను పొడవాటి గడ్డంతో ఉన్నాడు. ఇప్పుడు ఇతను నీటిగా షేవ్ చేసుకొని ఉండడంతో, అలాగే ఫేస్ మాస్క్ పెట్టుకొని ఉండడంతో వాళ్ళు ఏ నిర్ణయానికి రాలేకపోయారు. ఇంతలో దీక్ష ఆ బాటిల్ని వాసన చూసింది. టించర్ వాసన గుప్పుమని కొట్టడంతో దూదిని అందులో తడిపి తండ్రి తలపై అద్దింది. పార్వతమ్మ అతని తలకు కట్టుకట్టింది. డ్రైవర్తో ఇక బయలుదేరు బాబు అన్నాడు శంకర శాస్త్రి. అతను ఇంజక్షన్ తిప్పాడు. శబ్దం వచ్చి ఆగిపోయింది. కానీ కారు కదల్లేదు.
మరో 2-3 సార్లు ప్రయత్నించినా అలాగే అయ్యింది. ఇంజిన్లోకి నీళ్లు పోయినట్లున్నాయి. కాసేపు ఆగి ట్రై చేస్తాను అంటూ కారు దిగాడతను. నేను కూడా కిందకు దిగుతాను అన్నాడు శంకర శాస్త్రి. ఇంత వానలోనా ఎందుకండి అంది పార్వతమ్మ. ఎందుకో కారులో బాగా చికాగ్గా ఉంది. చెట్టు కింద నిల్చుంటాలే. పైగా లఘుశంక తీర్చుకోవాలి అని అంటాడు. మీరు లోపలే ఉండండి అంటూ కిందకు దిగుతాడు శంకర శాస్త్రి. శాస్త్రి గారు, ఇది ఊడల మర్రి చెట్టు. దయ్యాలకు స్థావరం అంటారు. మీకు దయ్యాలకు పడదంటారు. కాస్త జాగ్రత్త అన్నాడు డ్రైవర్. నా సంగతి సరే, నీ పక్కనే బురదగుంట ఉంది, పడతావేమో, జాగ్రత్త అన్నాడు శంకర శాస్త్రి. ఇంతలో ఆ డ్రైవర్ ఫోన్ మోగింది. ఫోన్ తీసి ఎవరు అని అడిగాడు డ్రైవర్. గాలి తన వైపే బలంగా వీస్తూ ఉండడంతో అటువైపు మాటలు వినిపించాయి శంకర శాస్త్రికి. అంతే, ఒక్క ఉదుటున డ్రైవర్ను చేరుకొని అతని చేతిలోని మొబైల్ లాక్కున్నాడు. డ్రైవర్ను బలంగా వెనక్కి నెట్టాడు. అనుకోని ఈ చర్యతో డ్రైవర్ బురదగుంటలో పడిపోయాడు. ఒక చేత్తో ఫోన్ పట్టుకుని చెవి దగ్గర ఉంచుకొని మరో చేతిని ఫోన్ పై నీళ్లు పడకుండా అడ్డుపెట్టి అక్కడి నుంచి దూరంగా వానలో పరిగెత్తాడు శంకర శాస్త్రి. కారులో ఉన్న పార్వతమ్మ దీక్షలకు జరుగుతున్నదేమిటో అర్థం కావట్లేదు. దీక్ష తల్లిని కారులోనే ఉండమని తాను కిందకి దిగింది. గుంటలో పడ్డ డ్రైవర్ బయటకు వచ్చి, రేయ్ శంకర శాస్త్రి ఆగరా అంటూ ముందుకు వెళ్ళబోయాడు. తన తండ్రిని అతను రే అంటూ సంబోధించడంతో దీక్షలో ఆవేశం కట్టలు తెగింది. ముందుకు వెళ్ళబోతున్న అతని షర్ట్ కాలర్ పట్టుకొని వెనక్కి లాగింది. ఆ విసురుకు మళ్ళీ బురదలో పడ్డాడు అతను. వెంటనే పైకి లేచి పళ్ళు పటపటా కొరుకుతూ, ఈ గోవర్ధన్ పైనే దాడి చేస్తావా అంటూ ఆమె పైకి దూకాడు. అంతలో మర్రి చెట్టు తాలూకు పెద్ద కొమ్మ ఒకటి పెలపెలమంటూ విరిగి వాళ్ళ పైకి పడుతోంది. అక్కడ విజయవాడలో ఒక హాస్పిటల్లో గాయాలతో ఉన్న సుమంత్కి ఒక పీడకల వచ్చింది. అగాధంలో పడిపోతున్న తనను తన మామ శంకర శాస్త్రి రక్షిస్తాడు. ఆయన మీద కోపంతో తనను వెంటాడే వికృతాకారం ఒక మర్రి చెట్టు కొమ్మను విరిచి దీక్షపైకి విసురుతుంది. దీక్ష భయంతో కేక పెడుతూ ఉండగా సుమంత్కి స్పృహ వచ్చింది. కానీ కళ్ళు తెరవలేకపోతున్నాడు. అంతలో ఎవరో ఒక వ్యక్తి అతని తల నిమిరాడు. ఎవరు నువ్వు అని అడిగాడు సుమంత్. వెంటనే నేను వెంటాడే నీడను అని చెప్పాడా వ్యక్తి. క్షణం భయపడ్డాడు సుమంత్. అంతలో అతనికి గుర్తుకు వచ్చింది, అతను తన కోసం ఏర్పాటు చేసిన అటెండర్ గోవిందం అని. నువ్వా గోవిందం, బాగున్నావా అన్నాడు సుమంత్. బాగున్నాను బాబు, నేను చెప్పాను కదా, డాక్టర్ గోవర్ధన్ గారి చేతిలో పడ్డారు, ఇక భయం లేదని. బాగానే కోలుకున్నారు. కొన్ని రోజులు కాస్త నీరసంగా ఉంటుంది అంతే అన్నాడు గోవిందం. గోవిందం, నన్ను ఇక్కడికి ఎవరు తీసుకుని వచ్చారు అని అడిగాడు సుమంత్. ఆ దారిలో కారులో వెళ్లే వాళ్ళెవరో చూసి గవర్నమెంట్ వారి హెల్ప్ లైన్ కి కాల్ చేశారట. వాళ్ళు అంబులెన్స్ లో ఇక్కడికి తీసుకుని వచ్చారు. మా హాస్పిటల్ కి గవర్నమెంట్ తో టైఅప్ ఉందిలే చెప్పాడు గోవిందం. నేను పడ్డ చోట నా మొబైల్ ఏమైనా దొరికిందా, నీకేమైనా తెలుసా అని అడిగాడు సుమంత్. నాకు తెలీదు, ఉండి ఉంటే ఈ పాటికి మీ వాళ్లకు ఫోన్ చేసి చెప్పేవాళ్ళం కదా. నా ఫోన్ ఇస్తాను, నీకేదైనా నంబర్ గుర్తుకొస్తే కాల్ చెయ్యి, లేదా నంబర్ చెప్పు, నేనే చేస్తాను అన్నాడు గోవిందం. నంబర్లు బాగానే గుర్తున్నాయి అంటూ వెంటనే విశాల్ నంబర్కి కాల్ చేశాడు సుమంత్. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. క్షణం ఆలోచించి తన నంబర్కి కాల్ చేశాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ పార్ట్ నేను త్వరగానే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.